న్యూస్ అందుతోంది. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ భారీ ఆందోళనలు నిర్వహిస్తోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు కలెక్టరేట్ల దగ్గర ఆందోళనకు పిలుపునిచ్చారు. అన్ని జిల్లాలో కలెక్టరేట్ల వద్ద బీజేపీ కార్యకర్తలు ధర్నా నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర పెన్షనర్లతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న బీజేపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మనం పోరాటం చేస్తున్నది మన కోసం కాదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని బీజేపీ నేత స్వామి గౌడ్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల విశ్వరూపం చూడకముందే, ఉద్యమం తీవ్ర రూపం దాల్చకముందే పీఆర్సీ ప్రకటించాలని ఆయన కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు తీర్చేదాకా తమ ఆందోళన కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. బీజేపీ ఆధ్వర్యంలోని పెన్షనర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సెల్ఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కలెక్టరేట్ల వద్ద ఈరోజు ధర్నాకు పిలిపించినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి పెన్షనర్ల అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ధర్నా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇందులో మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, అదేవిధంగా మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్ ఇక్కడ పాల్గొంటున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా వీరి డిమాండ్ లేదనేది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ డిమాండ్ ఏంటి సార్? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు వెంటనే పీఆర్సీ ఇవ్వాలి. 3 సంవత్సరాల నుంచి ప్రజలను, ఉద్యోగ నాయకులను మోసం చేస్తూ కాలం గడుపుతా ఉన్నారు. ఇక మీదట మోసపు మాటలు చెల్లవు. పీఆర్సీ వెంటనే ప్రకటించాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ 3 సంవత్సరాల నుంచి 3 కమిషన్లు వేసి కూడా పీఆర్సీ ఇవ్వలేదు. ఇంతకన్నా దారుణమైన విషయం ఉండదు. పీఆర్సీ లేట్ అయితే మాకు డిఆర్ ఇస్తారు, అది ఇవ్వలేదు. డిఏలు ఇవ్వలేదు. ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఇంత దారుణమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ గతంలో ఎప్పుడు లేదు. దయచేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యోగుల విశ్వరూపం చూడకముందే, ఉద్యమం తీవ్ర దాల్చకముందే వెంటనే పీఆర్సీ ప్రకటించాలి. ఉద్యోగ సంఘ నాయకులను పిలుచుకొని మాట్లాడవలసిందిగా, మా పీఆర్సీ ఇవ్వవలసిందిగా పదే పదే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తెలంగాణ కోసం చాలా ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి, ఇదే వచ్చిన తెలంగాణలో మళ్ళీ ఉద్యమ బాట పట్టారు. దీన్ని ఎలా చూడవచ్చు? అదే ఇన్ని రోజులు మా ఉద్యోగ నాయకులు కానీ, ఉద్యోగులు కానీ, తెలంగాణ ప్రజానీకం కానీ ఇంత ఓపికతో ఉండడానికి కారణం ఏంటంటే, మేమే పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ నవ్వినోను ముంగట జారిపడొద్దు, సమయం ఇవ్వాలి ముఖ్యమంత్రి గారికి అని మాట్లాడకుండా, డిమాండ్ పెట్టకుండా ఊరుకున్నాం. అదే మా పట్ల శాపమైంది. అందుకే నేను కోరుతా ఉన్నాను, దయచేసి ఇక మీదట ఓపిక ఎవరికి లేదు, ఓపిక నశించింది. పీఆర్సీ వెంటనే ప్రకటించాలి. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారి నాయకత్వాన ఈరోజు మహా ఉద్యమం రూపుదాల్చుతుంది. కాబట్టి వెంటనే పీఆర్సీ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. పక్క ఇప్పటికే ఉద్యోగ సంఘాల జేఏసీ కావచ్చు, టీఎన్జీఓలు, టీజీఓలు ఎవరు కూడా మీ ఉద్యమానికి మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి. కేవలం కొంతమందితో ఉద్యమం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా మీ మీద అనిపిస్తుంది. మాకు ఎవరు మద్దతు ప్రకటించాల్సిన అవసరం లేదు. డిమాండ్ న్యాయమైందా లేదా వారి గుండెల మీద చేసుకుంటే రాత్రికి గుండెనే చెప్తుంది. లేకపోతే ఉద్యోగి పోయి ఇంట్లో వండుకుంటే ఆయన భార్య చెప్తుంది. వాళ్ళు చేసిన తప్పేంది, నీకు పీఆర్సీ అని వాళ్ళు కొట్లాడుతున్నారు ముసలోళ్ళు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని భార్య ప్రశ్నిస్తుంది. అందుకే నేను చెప్తా ఉన్నా, ఉద్యోగులందరికీ గుండెల నిండా ఉంది. కానీ ఆ పరిస్థితుల ప్రభావంగా వాళ్ళు మాకు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా డిమాండ్ న్యాయమైందా కాదా ముఖ్యం. ఇది మొత్తంగా మనం చూసుకోవచ్చు. ఏదైతే ప్రధానంగా వాళ్ళకు పీఆర్సీ ప్రకటించాలి, ప్రధానంగా పెన్షనర్లకు కూడా 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు పీఆర్సీ ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వాలి. మేము ఏ ఒక్కరి కోసం కొట్లాడడం లేదు, అందరి కోసం మేము కొట్లాడుతున్నామంటూ కూడా మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్ చెబుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. కెమెరామెన్ రాజుతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.